శోభ. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో భారీగా గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్న వేళ పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో 50 కిలోల గంజాయి కొత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని 2 మహిళలు 2 పురుషులు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. అయితే ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇదే మొదటిసారా లేక చాలాసార్లు జరుగుతుందా అనే దానిపై అనుమానంతో నిందితులను కొత్తూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులది మహారాష్ట్ర కావడంతో వాళ్లు మరాఠీ భాషలో మాట్లాడడం వల్ల పోలీసులకు కాస్త ఇబ్బందిగా మారింది. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ వేణుగోపాలరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన భగ్గు రమణమూర్తి. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నరసనపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు దళిత సంఘాల సభ్యులు, పట్టణ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి విసిరిన రాళ్లే రేపటి టీడీపీకి సమాధి రాళ్లు అని ధ్వజమెత్తిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డిపై కూటమి పెత్తందారులు విసిరిన రాళ్లే రేపటి తెలుగుదేశం పార్టీ సమాధి రాళ్లుగా మారతాయని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు అన్నారు. ఆదివారం పోలాకి మండలం రెహమాన్పురం పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని వీరు మాట్లాడారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పెత్తందారుల కూటమి నాయకులు ఇలాంటి దాడులు చేస్తున్నారని వీరు ఆరోపించారు. పేదలకు అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలే అండగా ఉండి కాపాడుకుంటారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పెత్తందారుల కూటమికి తగిన బుద్ధి చెప్తారని వీరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్పురం పంచాయతీ గ్రామంలో పర్యటించినప్పుడు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. అడుగడుగున యువ నాయకులకి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో ముంచెత్తారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కర్మి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు, వైస్ ఎంపీపీలు తాతారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గార మండలం బోరవానిపేట పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుండు స్వాతి శంకర్. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బోరవానిపేట పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అధ్యక్షతన బోర వాసుదేవరావు, రమణమూర్తి, మధుసూదన్ రావు, తాన్ని పైడయ్య, కోనాడి జగ్గారావు ఆధ్వర్యంలో ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైకాపాను వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామ పంచాయతీ నుండి వాలంటీర్లు వైకాపాను వీడి టీడీపీలో చేరారు. వారిలో బాలక రత్నాలమ్మ, బోకర మధు, బడ్డితాండ్ర నారాయణ, బోకర రాములు, రామకృష్ణ, ఉర్జాన లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. వీరితో పాటు మరో 20 కుటుంబాలు తేదేపాలు చేరారు. వాలంటీర్లు అంటే ప్రజా సేవకులని, పార్టీ సేవకులు కాదని, కానీ వైకాపా ఒత్తిడితో మనసును చంపుకొని ఇలాంటి దుర్మార్గపు పరిపాలనకు సహకరించలేమని, అందుకే గౌరవంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వీరంతా తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ నాయకులు, యువ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి, బహుజన బంధువుగా ఖ్యాతిగాంచిన బిఆర్ అంబేద్కర్ జీవితం ఎన్నటికీ ప్రతి ఒక్కరికి అనుచరణీయమని డాక్టర్ బీఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని అభిప్రాయపడ్డారు. దేశ ప్రగతిలోనూ, అణగారిన వర్గాల అభ్యున్నతిలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అకుంఠిత కృషి మరువలేనిదని అన్నారు. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం వర్సిటీలో నిర్వహించారు. వర్సిటీ ఈసీ హాల్లో జరిగిన సమావేశంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్సిటీ అధ్యాపకుడు రాసిన వ్యాసాలతో కూడిన ద ట్రిబ్యూట్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ప్రత్యేక సంపుటిని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య కెఆర్ రజని మాట్లాడారు. కొలంబియా, ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో పాటు
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేసిన సర్వేలో ప్రపంచంలోనే 100 మంది మేధావుల్లో అంబేద్కర్ అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిరావు పూలే, జాన్ దివే వంటి వారిని తన గురువులుగా భావించి మహోన్నత వ్యక్తిగా ఆయన ఎదిగారని గుర్తు చేశారు. అధ్యాపకులు అంబేద్కర్ జీవితంపై మరింత అధ్యయనం చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు కొనసాగించేందుకు వర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని తెలిపారు. కార్యక్రమానికి ముందు వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహాలకు వీసీతో పాటు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్టర్ ఆచార్య పి సుజాత, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి, బహుజన బంధువుగా ఖ్యాతిగాంచిన బిఆర్ అంబేద్కర్ జీవితం ఎన్నటికీ ప్రతి ఒక్కరికి అనుచరణీయమని డాక్టర్ బిఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని అభిప్రాయపడ్డారు. దేశ ప్రగతిలోనూ అణగారిన వర్గాల అభ్యున్నతిలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అకుంఠిత కృషి మరువలేనిదని అన్నారు. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం వర్సిటీలో నిర్వహించారు. వర్సిటీ ఈసీ హాల్లో జరిగిన సమావేశంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్సిటీ అధ్యాపకుడు రాసిన వ్యాసాలతో కూడిన ద ట్రిబ్యూట్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ప్రత్యేక సంపుటిని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య కెఆర్ రజని మాట్లాడారు. కొలంబియా, ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేసిన సర్వేల్లో ప్రపంచంలోనే 100 మంది మేధావుల్లో అంబేద్కర్ అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిరావు పూలే, జాన్ దివే వంటి వారిని తన గురువులుగా భావించి మహోన్నత వ్యక్తిగా ఆయన ఎదిగారని గుర్తు చేశారు. అధ్యాపకులు అంబేద్కర్ జీవితంపై మరింత అధ్యయనం చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు కొనసాగించేందుకు వర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని తెలిపారు. కార్యక్రమానికి ముందు వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహాలకు వీసీతో పాటు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్టర్ ఆచార్య పి సుజాత, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం బారువాపేట సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుండి 270 తాబేలు పిల్లలను బారువా అటవీ శాఖ వారు సముద్రంలో విడిచిపెట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ ఎన్జీఓ సముద్ర తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. సముద్ర తాబేళ్లు పర్యావరణానికి మరియు సముద్రానికి, సముద్రంలో జీవిస్తున్న జీవరాశులకి ఎంతో లాభం చేకూరుస్తాయి. ఈ సముద్ర తాబేళ్లు జనవరి నుండి మే నెల వరకు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి మరలా తిరిగి వెళ్లిపోతుంటాయి. వెళ్లే క్రమంలో సముద్రంలో కొన్ని వలలకు, కొన్ని కారణాల వల్ల, ట్రాల్ బోట్ల వల్ల ఇవి చనిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ అంతరించిపోతున్న ఈ సముద్ర తాబేళ్లు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సముద్ర తాబేళ్లను ఆలివ్ రిడ్లీ అని అంటారు. సుమారు 45 కేజీల బరువు వరకు ఇవి బరువు పెరుగుతాయి. ఈ సముద్ర ఆడతాబేలు రాత్రిపూట తీరానికి వచ్చి సుమారుగా 60 నుండి 180 గుడ్లు వరకు పెడుతుంది. సముద్రంలో జెల్లీ ఫిష్ లాంటివి ఆహారంగా తీసుకుంటుంది. ఈ జెల్లీ ఫిష్ లను ఆహారంగా తీసుకోవటం వల్ల చేపల పునరావృతి పెరుగుతుంది. ఈ సముద్ర తాబేలు గుడ్ల నుండి 48 రోజుల తర్వాత చిన్న తాబేళ్లు పుడతాయి. వాటిని సముద్ర తీర ప్రాంతంలో సురక్షితంగా అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సముద్ర తాబేలు సంరక్షణ సభ్యులు సురక్షితంగా విడిచిపెట్టడం జరుగుతుంది. తాబేలు గుడ్లను ఎవరైనా దొంగిలించినా, వాటిని చెడగొట్టినా 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం నేరంగా భావిస్తారు. ఆదివారం బారువపేట సముద్ర తాబేలు సంరక్షణ కేంద్రం నుండి 270 తాబేలు పిల్లలను డాక్టర్ షీలా ఐ హాస్పిటల్ డాక్టర్ షీలా మేడం మరియు అటవీ శాఖ బారువా బీట్ ఆఫీసర్ సంతోష్ కుమార్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు మరియు తాబేలు సంరక్షణ సభ్యులు తదితరులు వీటిని సముద్రంలో విడిచిపెట్టారు. బూరాడ గ్రామంలో అలాగే కొర్లవలస గ్రామంలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని విజయనగరం జిల్లా డీవీఎంసీ సభ్యులు ఆర్ జయరాం, రాజాం నియోజకవర్గం కొర్లవలస గ్రామ సర్పంచ్ బంకి నారాయణనాయుడు, కొర్లవలస అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులు హేమంత్, ఎండల మల్లికార్జున ఆర్య ట్రస్ట్ చైర్మన్ శివస్వామీజీలు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం బూరాడ గ్రామంలో అలాగే కొర్లవలస గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి గ్రామవాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లా DVMC సభ్యులు ఆర్ జయరాం, నారాయణ, శివస్వామీజీలు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని, నవభారత వికాసానికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం సమతా సైనిక్ దళ్ ఇన్ఛార్జ్ తేగల మోహన్, రవికుమార్, సింహయ్య, అడ్వకేట్ శేఖర్, తేగల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రణస్థలం మండల అగ్నిమాపక అధికారి పైల అశోక్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలను ఆదివారం ప్రారంభించామని, సోమవారం నుంచి అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని రణస్థలం మండల అగ్నిమాపక అధికారి పైల అశోక్ తెలిపారు. సోమవారం జేఆర్పురం, మంగళవారం పైడిభీమవరం, బుధవారం రణస్థలం, గురువారం పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీ, శుక్రవారం పాతర్లపల్లిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కాగా మొదటి రోజు రణస్థలంలో జాతీయ రహదారిపై ముళ్ల పొదల్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన అగ్నిమాపక అధికారి అశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి పెను ప్రమాదాన్ని అరికట్టారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నహంస గ్రామంలో ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమైన నోరునమ్మ తల్లి ఆలయ శిఖర శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠా సహిత నవచండీ యాగ మహోత్సవాలు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నహంస గ్రామంలో శ్రీ నోరునమ్మ తల్లి ఆలయ శిఖర శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠా సహిత నవచండీ యాగ మహోత్సవాలు ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠా మహోత్సవాలు రేగడి మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన శతచండీ మహాయుజ్వ, రాజహంస, బాలభాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ నగరంపల్లి విశ్వనాథ శర్మ ఆచార్యత్వంలో, మకరకుండల సన్మానితులు బ్రహ్మశ్రీ రాంప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో ప్రతిష్ఠకర్తలు చిన్నహంస గ్రామదరి బోడపద గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజల పర్యవేక్షణలో 11 మంది ఋత్వికులతో ఈ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆదివారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం తదితర పూజా ఘట్టాలతో ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని, యాగశాల ప్రవేశం, జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, విశేష హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగినట్లు తెలిపారు. అలాగే సాయంత్రం మహాన్యాసపూర్వక స్నపనం, పంచశయ్యాదివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ నోరునమ్మ తల్లి ఆలయ శిఖర అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిష్ఠా సహిత నవచండీ యాగ కార్యక్రమం మంగళవారంతో ముగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.